మెదక్ జిల్లా పోలీసులు రోడ్డు భద్రతా వార్షోత్సవాల సందర్భంగా మెదక్ పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు ప్రమాదాలపై అధికారులు అవగాహన కల్పించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, వెహికల్కు పూర్తి పత్రాలు ఉండి డ్రైవింగ్ చేయాలన్నారు రాహుల్ రాజ్. హెల్మెట్ ఉంటేనే తప్ప పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయారని కలెక్టర్ స్పష్టం చేశారు. అన్ని ఇష్యూస్ కన్నా కూడా అంటే ఎన్నో దొంగతనాలు అవుతుంటాయి, మర్డర్స్ అవుతుంటాయి, ఎన్నో కేసులు రిపోర్ట్ అవుతాయి. కానీ మనం ఒకసారి చూస్తే ఒక సంవత్సరంలో యాక్సిడెంట్స్లో చనిపోయినంత మంది ఎక్కడా చనిపోవట్లేదు. ఓన్లీ ఒక మెదక్ జిల్లాలోనే దాదాపు సంవత్సరానికి 320 నుంచి 30 మంది చనిపోతున్నారు. అంటే యావరేజ్ రోజుకు ఒకటి చనిపోతున్నారు. ఇండియా మొత్తం మీద సంవత్సరానికి 150,000 నుంచి 2 లక్షల మంది చనిపోతున్నారు. కంట్రోల్ చేయాలంటే ఓన్లీ పోలీస్ ఒకటే, తర్వాత ఆర్టీఐ డిపార్ట్మెంట్ దాని మీద మనం నియంత్రణ చేసి ఫైన్లు వేస్తే కంట్రోల్ కాదు. ఇది ఎవరికి వాళ్ళే మార్పు రావాలి. చాలా చిన్న చిన్న ఏజ్ లో వాళ్ళు చనిపోవడం జరుగుతూ ఉంది. సో ఆ యాక్సిడెంట్స్ అన్ని కూడా మనం ఒకసారి ఎనాలిసిస్ చేసి చూసినట్టయితే మాక్సిమం కూడా మోర్ దాన్ 50% ఆఫ్ ద యాక్సిడెంట్స్ చిన్న ఒక రెమెడీ, వాళ్ళు హెల్మెట్ పెట్టుకుంటే వాళ్ళందరూ కూడా సేవ్ అయిపోయే పరిస్థితి ఉన్నది. సో మాక్సిమం అంతా కూడా వాళ్ళ తలకి దెబ్బ తగిలి, ఆ తలకి దెబ్బ తగలడం వల్ల బ్లడ్ లాస్ కావడము, బ్రెయిన్ కి బ్లడ్ సప్లై తక్కువ అయిపోవడము, సో వీటి వల్లనే చాలా మంది కూడా చనిపోతూ ఉంటారు. సో మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ విషయాన్ని తెలుపుతూ ఇక్కడ ఏ విధంగా అయితే ఇవాళ ర్యాలీలో అందరూ హెల్మెట్ ధరించి ఇంటి నుంచి ఏ పనిలో బయలుదేరిన బైక్ మీద కంపల్సరీగా విధిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో వచ్చే వాళ్ళు కంపల్సరీగా సీట్ బెల్ట్ ధరించి మన కోసం ఇంటి దగ్గర ఎదురు చూస్తున్నారని మనం తెలంగాణ హౌసింగ్ బోర్డు, కూకట్పల్లి హౌసింగ్ బోర్డు స్థలాల